భక్తార్జునులకి మీ భక్తి సుందర్ దామోదర్ మహారాజ్ మంగళశాసనాలు. ఈ విజయదశమి రోజున నేను మీకు సందేశం ఇవ్వాలి. అది క్లుప్తంగా. నేను జీవితంలో రెండింటినే ప్రేమిస్తాను. ఒకటి దేవుణ్ణి, రెండోది డబ్బుని. ఎందుకంటే మనము ముక్తిని పొందాలంటే దేవుడే మార్గం, ఈ లోకంలో బతకాలంటే డబ్బు మార్గం. ఆ డబ్బును కూడా ఎవరిస్తారు? దేవుడే ఇస్తాడు. ఎందుకంటే నేను చాలాసార్లు గొప్పవాడిని అయిపోవాలని అనుకునేవాడిని, కానీ కాలేకపోయాను. పోయిన సంవత్సరం మాత్రం నేను 1 సంవత్సరం పాటు నేను తిరుపతి వెళ్ళటం జరిగింది. అనుకోకుండా వెళ్ళటం జరిగింది. నేను ఎప్పుడు జేబులో 100 రూపాయలు పెట్టుకొని అది 200 అవుద్దామనని చాలా ప్రయత్నం చేసేవాడిని. కానీ ఎన్నిసార్లు చూసినా ఎవరన్నా జేబు కొడితే ఆ 100 రూపాయలు పోవడం తప్ప 200 కాలేదన్నమాట. మరి ఎలా డబ్బు సంపాదించటం అనే మొదలు పడుతుండేవాడిని. కానీ ఏం చేయగలం? ఏమి చేయలేము. మానవ మాత్రులం కదా, అందరికీ డబ్బు సంపాదించే ఆలోచన ఉంటుంది, కానీ ఇవి చేయలేము. అప్పుడు నేను ఒకసారి తిరుపతి వెళ్ళటం జరిగింది. వెళ్ళి దర్శనాలు చేసుకొని నాకున్న తెలివితేటలతోటి ఒక రోజులో ఒక దర్శనం చేసుకున్నా. అప్పుడు అనుకున్నాను, అసలు రోజు దర్శనం చేసుకుందాం తిరుపతి వెళ్ళి. ఉద్యోగం నేను నెల్లూరులో చేస్తూ ఉండేవాడిని. నెల్లూరు నుంచి రోజు తిరుపతి వెళ్ళేవాడిని. తిరుపతి వెళ్ళి తిరుపతి రాత్రి దర్శనం చేసుకొని మళ్ళీ పగలు డ్యూటీకి వచ్చేవాడిని అనమాట. 10 గంటలకల్లా మళ్ళీ మేము అటెండెన్స్ వేయాలి, ఖచ్చితంగా తంబు వేయాలి. అయినా కానీ ఏదో రకంగా వచ్చేవాడిని. అట్లా 1 సంవత్సరం పాటు నేను ఏదో క్యాజువల్గా చేశాను దర్శనాలు. తర్వాత నేను చూసుకుంటే నాకున్న షేర్లు 35 లక్షలు అంతకు ముందుంటే నెక్స్ట్ సంవత్సరానికల్లా 70 లక్షలు అయిపోయినాయి అన్నమాట. ఇది ఊహించని పరిణామం నాకు. కానీ నేను ఎప్పుడు జేబులో 100 రూపాయలు పెట్టుకొని 200 అవుద్దని చూసేవాడిని. కానీ దేవుడికి సేవ చేద్దాము, దేవుడి వల్ల కూడా డబ్బు దొరుకుతుంది అని నేను ఎప్పుడు ఊహించలా. కానీ ఇది నిజం అన్నమాట. దేవుడు తలుసుకుంటే తాను మీకు ఎంత ఆయన ఇవ్వగలడో. ఆయన చేయి చాలా పెద్దది కాబట్టి